హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు ప్లీజ్ సీజే థాట్స్. ఈ రోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీ thumbnail చూసే ఉంటారు కదా. ఆ వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సీజే థాట్స్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా, లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మెయిన్ ఫార్మాట్లోకి వచ్చేస్తే సో ఇలాగా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి రెజ్యూమ్స్కి. సో ఆ టెంప్లెట్స్ డిఫాల్ట్గా మనకి వర్డ్ డాక్యుమెంటేషన్లోనే ఉంటాయి అన్నమాట. సో మన రెజ్యూమ్ ప్రిపరేషన్కి వర్డ్ డాక్యుమెంట్ యూస్ చేస్తాం కదా. సో దానిలో ఒకసారి మీరు ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏది నచ్చితే ఏది కన్వీనియంట్గా ఉంటే సో అది యూజ్ చేస్తామన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఆన్లైన్ టెంప్లెట్స్ రెజ్యూమ్స్ అండ్ కవర్ లెటర్స్ కూడా క్లిక్ చేసి మనకి నచ్చిన ఫార్మాట్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కానీ అలాగా. బట్ నేను వితౌట్ ఫోటోగ్రాఫ్ మన సబ్స్క్రైబర్కి చేసి పెడుతున్నాను. సో అదనమాట. సో లేట్ చేయకుండా ఈ ఫార్మాట్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పైన ఉంటుందన్నమాట. ఇది మనం ఫ్రెషర్ కాబట్టి సో డైరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ మనం ఎక్స్పీరియన్స్డ్ అయితే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫార్మాట్లో సర్టిఫైడ్ మెడికల్ కోడర్, సో అది నా డిస్క్రిప్షన్ అలాగా పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్, ఈమెయిల్, మొబైల్ అండ్ అడ్రస్ ఉన్నాయి చూసారు. సో ఇదే ఫార్మాట్లో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో అందుకు నేను ఒక సబ్స్క్రైబర్కి చేస్తున్నా కాబట్టి ఈ ఫార్మాట్ నేను టచ్ చేయటం లేదు. సో మీకు ఎగ్జాంపుల్గా నేను ఆల్రెడీ చూపించాను. సో మీకు అంతగా కష్టంగా ఉంటే నేమ్ ఒకటి పెడదాం ఉండండి, బ్లెస్సీ ఏంజల్, ఇదేనే. సో ఫోన్ నెంబర్, అడ్రస్ మీరు అంతకుముందు చూపించాను కదా. సో ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు అని అంటే మీకు ఆ ఫార్మాట్ నచ్చకపోతే సో ఇక్కడ చిన్నకాక అని మీకు అందరికీ తెలుసుగా, చెప్పేస్తున్నాను అందుకే. మంగళగిరి, ఏపీ, ఆంధ్రప్రదేశ్. చిన్న కాకని కూడా అక్కర్లా, మంగళగిరి అంటే లాస్ట్లో మనం ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాము ఇఫ్ నీడెడ్. సో ఇలా కూడా ఇచ్చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్, అబ్బా ఈ పాట దొరికితే భలేగా ఫోన్స్ చేసేద్దామని చూస్తూ ఉంటారు కదా. సరదాగా అంటున్నానండి. సో అలాగే ఏదో ఒక నెంబర్, నేను ఇంకా చాలా నెంబర్స్ ఇస్తున్నాను. సో ఫోన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసినట్టు durgapandru777@gmail.com ఇలా ఇచ్చుకోవచ్చు. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఏమన్నా ఇచ్చుకోవచ్చు. అసలు ఇవేమీ లేవు మాకు సింపుల్గా ఉంది అని అంటే ఇక్కడే ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోవచ్చు. సో ఫోన్ నెంబర్ వచ్చి డింగో డింగో డింగ్. సో ఇలా అనమాట. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ తీసేసి అడ్రస్ పెట్టుకుంటాం. సో మీరు చూసారా, ఇలా అనమాట. ఇది రఫ్గా, ఇది ఎవరి నెంబర్ కాదు. సో మీరు ట్రై చేయనక్కర్లేదు. సో అదనమాట. అడ్రస్ ఇలా పెట్టుకున్నాను. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అవన్నీ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా బ్లాగ్స్ కానీ ఏమైనా మెన్షన్ చేయాలంటే చేసుకోవచ్చు. సో మన మెడికల్ కోడింగ్కి అవన్నీ అక్కర్లేదు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం పెట్టుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదన్నమాట. సో బ్లెస్సీ ఏంజల్ ఇది వరకు ఏంటంటే నాకు అక్కర్లేని పార్ట్ అండ్ ఒకళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం ఇష్టం లేక సో ఇలాగా రఫ్గా పెట్టాను, కానీ ఇంకా ఏం లేదనమాట. సో ఎనీవే ఇంకా ఇప్పటి నుంచి తనది చేస్తాను. సో ఫ్రెషర్కి ఈ రెజ్యూమ్ అంటున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారా. సో దీన్ని తీసేద్దాం మనం, ఎంతసేపు మన చేతిలో ఉంది. సో తీసేయచ్చు, బ్యాక్ స్పేస్. ఓకే అదనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్లో ఉండాల్సింది ఆబ్జెక్ట్.
అందరికీ తెలిసిందే కదా. సో దాన్ని నేను ఇప్పుడు టైప్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి సో కాపీ పేస్ట్ చేస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో నేను పేస్ట్ చేస్తున్నాను. సో బాగుంది కదా. ఇక్కడ స్మాల్ అనమాట. సో ఇంకా ఇక్కడ గ్యాప్ కావాలన్నా గ్యాప్ పెట్టుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద రెజ్యూమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటే అసలు మన అప్లై చేస్తున్న జాబ్ ఏంటి అసలు ఆ జాబ్కి ఆ జాబ్కి స్కిల్స్ ఏం అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ అవన్నీ మనం చూడకపోవడం వల్ల స్కిల్స్ అనేది బెటర్గా యాడ్ చేయలేము. సో ఇక్కడ నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎడ్యుకేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయే కన్నా బిహేవియరల్ కాంపిటెన్స్ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ప్లస్ పాయింట్స్ ఏంటనేది ఇక్కడ నేను యాడ్ చేయబోతున్నాను అనమాట. ఓకే, అబ్బో అంతా హెడింగ్ ఫార్మాట్లో వచ్చింది. సో జార్జియా క్యాల్బ్రీ. ఓకే, సో మనది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనది ఎప్పుడైనా త్రూ అవుట్ ఎన్కౌంటర్ ఎలా ఉండాలంటే సెంటెన్స్ కేస్ ఓకే త్రూ అవుట్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే ఒక్కటే యూజ్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకేనా, ఒకే ఫార్మాట్లో మన ఏంటంటే ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామో ఫాంట్ సైజు అంతా సేమ్గా ఉండాలన్నమాట. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అలా ఉండకూడదు అనమాట. సో ఇది నేను 12 పెడదాం అనుకుంటున్నాను, మరీ వేరియేషన్ ఎక్కువ కనిపించేస్తుంది హెడింగ్ కంటెంట్కి. సో ఇదన్నమాట. మీరు నేమ్ కూడా అక్కడ చాలా పెద్దగా కనిపిస్తుంది. సో మీరు మినిమైజ్ చేసుకోవచ్చు. సో కొంచెం హైలైట్ చేయడానికి అలా ఇచ్చారు. సో మనం అంతలో కాకుండా 24 అలా పెడితే ఇప్పుడు కూడా హైలైట్ అవుతుంది కదా. సో అదనమాట, అలా మనం హైలైట్ చేసుకుంటాం. అంటే ఇవి డీటెయిల్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇవి కూడా చిన్నగా ఉంటే సరిపోతుంది. మన ఇక్కడ కంటెంట్ దేనిలో ఇస్తున్నామో సో అలా ఇస్తున్నాను అనమాట. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి వర్క్ లొకేషన్లో మనం ఈజీగా అడ్జస్ట్ అయిపోయేలా ఉండాలి. మన కమ్యూనికేషన్ బెటర్గా ఉంటేనే మన జాబ్కి మనం సెలెక్ట్ అవ్వగలం కాబట్టి సో ఆ పాయింట్ యాడ్ చేశాను. సెల్ఫ్ మోటివేటెడ్ యాడ్ చేశాను. అండ్ ప్రతి దానిలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను, న్యూ థింగ్స్ నేర్చుకుంటాను, పాజిటివ్ అండ్ ఫ్రెండ్లీ యాటిట్యూడ్. సో మన యాటిట్యూడ్ గురించి నేను అలా వర్క్ అట్మాస్ఫియర్కి ఎలా సెట్ అవుతాను, సో వేరే వాళ్ళని ఎలా కలుపుకుంటాను, ఎలా టీమ్గా ముందుకు వెళ్తాను అనేసి ఇలాగా బిహేవియర్ కాంపిటెన్స్ అని ఒక హెడింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇది చూడంగానే ఏంటంటే కొంచెం పాజిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఓకేనా, ఈ ఎడ్యుకేషన్ అనేది మీరు కానీ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎడ్యుకేషన్ కన్నా ముందు మీ ఎక్స్పీరియన్స్ పెట్టాలన్నమాట. ఓకేనా, మీరు కానీ ఫ్రెషర్ అయితే సో ఆ ఎడ్యుకేషన్ కన్నా ముందు మీరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ పెడతాము, ఫ్రెషర్ అయితే ఎడ్యుకేషన్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇది మాత్రం ఫస్ట్ది బిహేవియర్ కాంపిటెన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక చోట పెట్టేసేసుకున్నాను నేను. సో ఈజీగా నేను కాపీ పేస్ట్ చేయాలనిపించింది, చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇది కొంతమంది ఇక్కడ ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఆబ్జెక్టివ్ అని టైటిల్ పెడతారు, అలా పెట్టుకోకపోవచ్చు. సో ఇలా సింపుల్గా ఇలా కూడా బాగానే ఉంటుంది. సో మీరు అక్కడ ఇంకా ఆబ్జెక్టివ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నాకైతే అక్కర్లేదు అనిపించింది. సో అదనమాట. సో మన సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ అయితే హైడ్ చేయగలిగాను కానీ మార్క్స్ అవి మాత్రం చేయలేకపోతున్నాను.
సో అదనమాట. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను సో యాడ్ చేసేద్దాం. సో తను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది. ఎంఎస్సి కెమిస్ట్రీ. సో తను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది, బయోకెమిస్ట్రీ. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. సారీ అండి, కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు. బయోకెమిస్ట్రీ ఇలా పెడదాం, లేదంటే ఇలా ఓకే ఎంటీగా పెట్టేసుకుందాము. సో ఇలా బాగుంది కదా. సో కెమిస్ట్రీ పెట్టాను. అక్కడ తను ఎక్కడి నుంచి చేసింది, స్కూల్ ఆర్ తను ఎక్కడి నుంచి చేసిందంటే మహారాణీస్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, మైసూర్లో చేసిందనమాట తను. ఓకేనా. ఇక్కడ మనం ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు, లేదు అని అంటే మన పర్సంటేజ్ ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా. పర్సంటేజ్తో పాటు ఇట్ ఈస్ ఓకే టు బ్రింగ్ అబౌట్ యువర్ జీపీఏ. సో జీపీఏ మెన్షన్ అంటే ఏదైనా పర్సంటేజ్ కానీ ఏదైనా మెన్షన్ చేస్తున్నాం. అవార్డ్స్, హానర్స్ మనకి అప్పుడు ఆ అకాడమిక్ ఇయర్ మొత్తంలో సో ఏమేం చేసాము అనేసి అవన్నీ రాసుకోవచ్చు అనమాట. సో 2022 అనమాట. సో ఇదనమాట. సో అలా అకాడమిక్ ఇయర్ పెట్టుకున్నాను. నేను రఫ్గా పెట్టానండి, అవన్నీ తనవి కాదు. సో పర్సంటేజ్ వచ్చేసి 81% వచ్చిందనమాట. సో అది మనం మెన్షన్ చేసేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక క్వాలిఫికేషన్, మనకి ఎప్పుడు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ పైన ఉండాలి, అందుకే నేను ఇవన్నీ పైనుంచి యాడ్ చేసుకొస్తున్నాను. సో అదనమాట. ఒక్కసారి మనం 4 క్వాలిఫికేషన్స్ చేయాలి కాబట్టి టైం పడుతుంది, ఏమనుకోవద్దు. రెజ్యూమ్ అనేది కొంచెం మరి నేను టైప్ చేయాలి కదా. సో వాయిస్ నేను వేరే దాంట్లో రికార్డ్ చేస్తున్నాను. సో నేను ఇది ఫాస్ట్ చేస్తున్నా కానీ మీకు అక్కడ కుదరదు అనమాట. అందుకు నేనే ఇంకా ఇది 2015 నుంచి 2018 ఏంటోనండి ఈ క్యాలిక్యులేషన్స్. పాపం 3 ఇయర్సే కదా బీఎస్సీ కోర్సు. సో బీఎస్సీ CZBT. ఓకే. సో ఇది వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్. మీరు అక్కడ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే ఒకసారి హాయ్ చెప్పండి. మనకి కాలేజ్ ఆఫ్ ఇదొక్కటే ఎడ్యుకేషన్ ఒక్కటే కొంచెం టైం పడుతుంది, అనుకోవద్దు. సైన్స్. ఓకే. ఇక్కడ కూడా పర్సంటేజ్ వచ్చేసి సో కాపీ పేస్ట్ చేసేద్దాం, మళ్ళీ అంతా టైప్ చేసుకున్నా. సో ఇక్కడ వచ్చి 77.8 అన్నమాట. ఓకే. నెక్స్ట్ 2016 to 17 నేను రఫ్గా వేస్తున్నాను, తను చేంజ్ చేసుకుంటుంది. సో 2 ఇయర్స్ కోర్స్ అనుకుంటా. సో 5 పెడదాం. ఓకే. ఇక్కడ డిగ్రీ వచ్చేసి టైటిల్ ఏంటంటే పియూసి. తను ఎక్కడ చదివింది, విజయ
ప్రీ యూనివర్సిటీ కాలేజ్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా పర్సెంటేజ్ వచ్చేసి సో ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 78.16%. ఓకే. మీకు కోడింగ్కి టైపింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. 2014 to 15 ఇలా ఇయర్ మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే రెజ్యూమ్లో ఇంత పిచ్చిదానిలాగా పొద్దా కూర్చొని ఇవన్నీ వేస్తున్నాను ఏంటనుకుంటున్నారా? ఎప్పుడైనా మన రెజ్యూమ్లో ఈ అకాడమిక్ ఇయర్ మనం మెన్షన్ చేసామంటే సో అకాడమిక్ గ్యాప్ ఎక్కడ రాలేదు అనేసి వాళ్ళకి మనం డైరెక్ట్గా చెప్తున్నాం అనమాట. ఓకేనా? కన్ఫామ్గా మీరు ఏ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ చేశారన్నది కన్ఫామ్గా మెన్షన్ చేయండి. సో వాళ్ళు మిమ్మల్ని అడగరు, కానీ వాళ్ళు చెక్ చేస్తారనమాట అసలు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు. ఎడ్యుకేషనల్ మ్యాక్సిమం చాలా అన్ని జాబ్స్కి మెయిన్ కండిషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉండకూడదు అని అనమాట. అందుకు మీరేం చేయాలంటే ఆ అకాడమిక్ ఇయర్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అది మీరు అక్కడ మెన్షన్ చేయడం. సో ఇప్పుడు ఏం చూస్తారు, 14 to 15 నుంచి మళ్ళీ 17 ఇక్కడ. సో ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఏమీ లేవు. సో అలా అనమాట. మనం ఏదైనా పర్ఫెక్ట్గా ఇంకా మళ్ళీ వాళ్ళతో క్వశ్చన్ చేయించుకునేలా లేకుండా సో ఇలాగ నీట్గా మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? సో మన ఎడ్యుకేషన్ వచ్చేసి కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ స్కిల్స్ చూసారు. ఈ స్కిల్స్ అనేది అసలు చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ స్కిల్స్కి వచ్చేసేపటికి ఏంటంటే మనం ఏదైతే జాబ్కి ట్రై చేస్తున్నామో సో అవి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే స్కిల్స్లో వచ్చేసి మీరు ఎనీ మీకు ఇప్పుడు చాలామంది ఏంటి కోచింగ్స్ తీసుకుంటున్నారు కదా మెడికల్ కోడింగ్కి. సో వాళ్ళు ఐసిడి గురించి తెలుసని ఇలా బుక్స్ గురించి తెలుసని సో అలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కాదు, తినైతే తను ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటుంది అనమాట. సో అందుకు నేను ఇక్కడ స్కిల్స్ అవి మెన్షన్ చేస్తున్నాను. లేదు అని అంటే మీకు మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అవన్నీ బిహేవియర్ కాంపిటెన్స్లో ఇచ్చారు కాబట్టి మీకు ఏదైనా కంప్యూటర్ స్కిల్స్ కానీ అవేమన్నా తెలిస్తే అవి ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఏంటంటే తనకి ఆల్రెడీ ఉంది అన్నమాట. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇలాగా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఏం పెడదాం? సో ఈ మెడికల్ రికార్డ్స్ సాఫ్ట్వేర్ గురించి తనకి ఐడియా ఉంది కాబట్టి సో తను సిపిసి కోచింగ్ కూడా తీసుకుంటుంది కాబట్టి సో ఫస్ట్ వన్ అది పెడదాము. అండ్ నెక్స్ట్ ఎలాగో ఐసిడి గైడ్లైన్స్ తెలుస్తాయి కాబట్టి సో అది పెడదాము. ఓకేనా? ఇలాగా టైపింగ్ స్కిల్స్ కానీ మీకు ఎక్సెల్ వర్డ్లో మీకు వాటిల్లో మంచి ప్రావీణ్యం ఉంటే అవి కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏదైనా ఒక 3 పాయింట్స్ పెడుతున్నాను. ఓకేనా? సో ఇంకా ఎందుకులేండి. సో ఇలా అనమాట సింప్లిఫై చేసి ఇలా మెన్షన్ చేశాను. సో తన స్కిల్స్ ఇంకా
ఇప్పుడు కింద యాక్టివిటీస్ ఉంది కదా, సో మీరు ఆల్రెడీ ఫ్రెషర్ కాబట్టి మీరు ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఇన్స్ట్రుమెంటేషన్ మీరు ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ప్రాక్టికల్స్లో మీకు ఇన్స్ట్రుమెంటేషన్స్ గురించి తెలిసినవి కానీ ఓకే మీ ప్రాజెక్ట్స్ గురించి కానీ అవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి అది నేను మెన్షన్ చేస్తున్నాను. డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ టాలీ కూడా నేర్చుకుందంట. ఇలా మనకి ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే మనకి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది. సో ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. సో అదనమాట. సో తనకున్న క్వాలిటీస్ ఇవన్నమాట. తను ఆల్రెడీ నేర్చుకుంటుంది కాబట్టి ICD-10 కోడింగ్ సో అది యూజ్ చేస్తుంది. అండ్ CPT కూడా తనకి తెలుస్తుంది. ఎలాగో తను ఇది కూడా నేర్చుకుంటుంది కదా. CPT బుక్ అండ్ HCPS కూడా నేర్పిస్తారు కదా ట్రైనింగ్లో. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇటు 3 ఎనీవే మనకి ఇంకా నెక్స్ట్ పేజ్కి కంటిన్యూ అవ్వకుండా సో టోటల్గా 6 స్కిల్స్ పెట్టేశాము. అండ్ ఫస్ట్ అబ్జెక్టివ్ కంప్లీట్ అయిపోయింది. కాంపిటెన్స్ వేరే వాళ్ళతో మనకి కంపేర్ చేసుకున్నప్పుడు సో మనకి ఉన్నాయని చెప్తున్నాము. ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసాం. స్కిల్స్ నెక్స్ట్ ఫ్రెషర్కి ఏంటంటే ఆల్రెడీ ఇవి ఉంటాయి కదా కన్ఫర్మ్గా ప్రాజెక్ట్స్ అని, మీరు బయట ఎక్కడికైనా ఇవి ప్రాజెక్ట్స్కి వెళ్తారు కదా, పేపర్ ప్రజెంటేషన్స్ అని అలా అవి ఉంటాయి కదా. సో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో నేను యాడ్ చేసి రఫ్గా చూపిస్తాను. సో స్కిల్స్ చూపించాను కదా. సో స్కిల్స్ వరకు మనం చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ యాక్టివిటీస్ దగ్గర మొత్తం నేను చేసేసి వచ్చాను. ఎందుకంటే టైం మరీ ల్యాగ్ అయిపోతుంది కదా, చాలా టైం పడుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా. సో అందుకనమాట. సో యాక్టివిటీస్లో నేను యాడ్ చేశాను ప్రాజెక్ట్ వర్క్, డిటర్మినేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఫంగల్ యాక్టివిటీ మీద వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారనమాట. సో అది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తనకు ఒక ఐడియా ఉంది కదా. సో ఆ ఇన్స్ట్రుమెంటేషన్ యాడ్ చేశాను. ఫస్ట్ క్యాలరీమీటర్ అని, కండక్టోమీటర్, pH మీటర్ అనమాట. సో నెక్స్ట్ తను అటెండ్ అయిన కాన్ఫరెన్స్ ఆర్ సెమినార్స్ గురించి ఒక 3 మెన్షన్ చేశాము. సో ఇక్కడ కాన్ఫరెన్సెస్, సెమినార్స్ గురించి, ప్రాజెక్ట్ గురించి ఒక యాడ్ చేద్దాం. మ్యాక్సిమం ఏంటి ప్రాజెక్ట్ చేస్తాము, సో దాని గురించి మనకి నాలెడ్జ్ లేకుండా చేసేస్తారు కొంతమంది. కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయినా కానీ దాని మీద నాలెడ్జ్ ఉండదు. నాకు ఇంటర్వ్యూలో సో ఈ ప్రాజెక్ట్ మీద తను అంటే నేను కెమిస్ట్రీ ప్రాజెక్ట్ చేశాను అనమాట. సో నాకు వచ్చిన ఇంటర్వ్యూయర్ కూడా తనకి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉందంట. సో అందుకు నాకు కెమిస్ట్రీ క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ సెమినార్స్ కూడా, ఈ సెమినార్స్ కాన్ఫరెన్సెస్ అసలు ఎందుకు మనం మెన్షన్ చేయాలి అని అంటే, ఓకే వీళ్ళు ఎక్కడైనా కమ్యూనికేట్ చేయగలరు. సో ఇలాగా సెమినార్స్ ఇచ్చారు, సో ఒకవేళ ఇవి అటెండ్ అయ్యారు, సో ఎక్స్ట్రాగా వీళ్ళకి ఈ నాలెడ్జ్ కూడా ఉంది అనే ఒక పాయింట్ యాడ్ చేయడం కోసం ఇవి యాడ్ చేస్తామన్నమాట. సో అంతకన్నా ఇంకేం లేవు, ఇవేమీ చెక్ చేయరు. బట్ అయినా ఏదైనా మీరు మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నవే పెట్టండి అనమాట. సో ఇన్స్ట్రుమెంటేషన్ గురించి కూడా కన్ఫామ్గా ఈ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఈ డీటెయిల్స్ ఇచ్చారో సో వాళ్ళకి కూడా నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మెన్షన్ చేశారో సో అది మీకు బాగా పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలన్నమాట. రెజ్యూమ్ క్వశ్చన్స్ కూడా 4 to 5 రెజ్యూమ్ క్వశ్చన్స్ ఉంటాయి మన స్కిల్స్ మీద అండ్ మన ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ గురించి, సెమినార్స్ గురించి ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను ఓన్లీ ఏమేమి మెన్షన్ చేస్తాను అనేది ఇక్కడ పెట్టాను. సో డీటెయిల్స్ అయితే అంటే వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి తెలియడం ఎందుకని
సో అలా పెట్టలేదన్నమాట. సో లాస్ట్‌లో ఈ డిక్లరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో నేను ఏదైతే రెజ్యూమ్‌లో ఇచ్చానో అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అని ఒక డిక్లరేషన్ ఇచ్చి నెక్స్ట్ ఇలా ఇస్తామన్నమాట. సో అది ఎనీవే ఏంటంటే మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా! సో ఒకసారి ఇలాగా సెలెక్షన్స్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం అన్నీ ఇప్పుడు నేనేంటి మొత్తం కింద మ్యాటర్ మొత్తము క్యాలిబ్రీ లో పెట్టాను. అండ్ సైజ్ వచ్చేసి 12 పెట్టుకున్నాను. సో అన్నీ ఉన్నాయా లేవా అనేసి చెక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడేంటంటే మనది చూడంగానే ఒక చోట చిన్నగా, ఒక చోట పెద్దగా, ఇక్కడ వేరే ఫాంట్, ఫాంట్ అలా లేకుండా ఉంటుందన్నమాట. సో ఏదైనా మనం చేసేది పర్ఫెక్ట్‌గా చెయ్యాలి అనుకుంటే మాత్రం చెయ్యగలమండి. ఎందుకు వేరే వాళ్ళతో మాట అనిపించుకోవడం, మనం ఏదైనా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసినప్పుడు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మనకి కన్ఫర్మ్‌గా ఆ పేరు ఉంటుందన్నమాట. సో నా ప్రాజెక్ట్‌లో ఎక్కువగా నేను ఏం చేసేదాన్నంటే ఎక్సెల్‌లో మేము వర్క్ చేసేవాళ్ళం. సో అప్పుడు నేను నీట్‌గా మెయింటైన్ చేయడం వల్ల సో ఎప్పటికప్పుడు రికగ్నిషన్ ఉంటుంది. ఉన్నా లేకపోయినా మన వర్క్ మాత్రం మనకి పర్ఫెక్ట్‌గా ఉండాలన్నమాట. సో అదండి ఈ రోజుదొచ్చేసి. సో ఎనీవే మీరు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటిలో సో మళ్ళీ షార్ట్ చేసి చెప్తున్నాను. సో నేమ్ మీది పెట్టుకోండి అండ్ మీ అడ్రస్ ఇలా పెట్టుకోండి. సో ఇదే కాదు, నేను వేరే ఫార్మాట్‌లో కూడా చూపించాను. సో మీరు ఎక్స్పీరియన్స్డ్ కాకపోయినా ఇక్కడ ఈ సర్టిఫైడ్ మెడికల్ కోడర్ ప్లేస్‌లో మీ నేమ్ పెట్టేసుకొని కింద ఈ ఈమెయిల్ అండ్ అడ్రస్ ఇవ్వొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపిటెన్స్ ఏంటంటే మనకి ఎఫెక్టివ్‌గా మనం అది పెట్టుకున్నాము ఫస్ట్. అలా కాదు అంటే ఎడ్యుకేషన్ పెట్టేసి దాని నెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో కాంపిటెన్స్, స్కిల్స్ అన్నీ ఒక చోట ఎందుకు, సో ఇలా డివైడ్ చేస్తే ఫస్ట్ ఒక ప్లస్ పాయింట్ యాడ్ చేస్తున్నాం. అండ్ మన అకాడమిక్ ఇయర్ మనం దేనిలో అనేది చదివామన్నది బాగా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో రెజ్యూమ్స్లో చాలామంది మెన్షన్ చేయట్లేదు. సో అది ఇంపార్టెన్స్. అండ్ అకాడమిక్ కూడా వెరిఫికేషన్ చేస్తారు మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో. సో అది వెరిఫికేషన్స్ కూడా జరుగుతాయి కాబట్టి సో ఆ ఇయర్స్ మీరు చదివిన ఇయర్స్ మెన్షన్ చేయడం బెస్ట్ అనమాట. అండ్ స్కిల్స్ వచ్చేసి ఈ స్కిల్స్లో ఏంటంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు, మీ స్పెషాలిటీ ఏంటనేది ఈ బిహేవియరల్ కాంపిటెన్స్లో చెప్తున్నారు, కాంపిటెన్సీస్లో. బట్ ఇక్కడ ఏంటంటే స్కిల్స్లో మీరు ఆ వర్క్కి రిలేటెడ్, ఇప్పుడు సపోజ్ నేను సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేస్తున్నాను అనుకోండి. నాకు C+ తెలుసు, C++, జావా, ఇంకా పైథాన్ ఇలాగా ఈ సాఫ్ట్వేర్స్ ఐడియా ఉంది నాకు అనేసి మీరు పెట్టొచ్చు అనమాట. సో మనది ఇక్కడ మెడికల్ కోడింగ్ కాబట్టి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్. సో ఇలా ఎలక్ట్రానికల్ మీకు ఒకవేళ మీరు తినైతే కోచింగ్ తీసుకుంది, ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోకపోతే డాక్యుమెంటేషన్ మేము కరెక్ట్గా చదవగలమని, ఇంకా లేదు అంటే మీ టైపింగ్ స్కిల్స్ కానీ సో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. టైపింగ్ స్పీడ్ ఎలా ఉంది, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉందని అలాగా మీరు పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకుంది కాబట్టి EMR మెడికల్ రికార్డ్ సాఫ్ట్వేర్ తెలుసు అని పెట్టాను. ICD-10 కోడింగ్ ఇక్కడ ఫుల్ మనం CMఏ యూజ్ చేస్తాం మ్యాక్సిమం. సో అనమాట ICD-10 CM కోడింగ్ యూజ్ తెలిసింది అని, CPT HCBS మనం నేర్చుకుంటాం కాబట్టి సో అది కూడా. అండ్ తను మోరోవర్ తను ఏంటంటే CPC ట్రైనింగ్ కూడా చేస్తుంది. ఒకవేళ ట్రైనింగ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కిల్స్ నెక్స్ట్ ఇలాగ సర్టిఫికేషన్ ఉంది అనేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో సర్టిఫికేషన్ కంప్లీట్ చేశానని. సో స్ట్రిక్ట్ మనకి ఏంటంటే మెడికల్ కోడింగ్కి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలన్నమాట మ్యాటరు. సో అది మనం అక్కడ చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ దీనికి ఏంటో అదే కంప్యూటర్లో కొన్ని కంప్యూటర్ కోర్సెస్ కొన్ని చేసింది. సో అవి యాడ్ చేశాను అనమాట. సో ఇలాగ స్కిల్స్ మాత్రం కన్ఫామ్గా మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నానండి ఏదో ఒక ట్యూటర్గా, ఇప్పుడు నేను జాయిన్ అవుతున్నా కదా. సో అప్పుడు నేను ఇవ్వాలంటే సో నేను కమ్యూనికేషన్ ఉంది,
చెప్పగలను, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలను, ఇలా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అట్లాగా చెప్పాలన్నమాట. అలా కాదు మనం ఏదైనా సేల్స్ మార్కెటింగ్లో చేసాము అని అంటే మేము ఎప్పుడైనా ఆ కస్టమర్ని సాటిస్ఫై చేయగలము, కస్టమర్కి పర్ఫెక్ట్గా చెప్పగలము అనేసి ఇలాగా మనం ఉండాలన్నమాట. మన మన స్కిల్స్ వచ్చేసి. సో మెడికల్ కోడింగ్ ఏంటి, మనకి మెడికల్ రికార్డ్ గురించి గైడ్లైన్స్ అన్నీ కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంకొకటి కూడా అసలు యాడ్ చేయొచ్చు, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. anatomy sorry physiology, anatomy and physiology. సో ఇలా అన్నమాట. మెడికల్ టర్మినాలజీ అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి అంటే దాని మీద మనకి నాలెడ్జ్ ఉంది అన్నమాట. anatomy and physiology and medical terminology. సో ఇలా అన్నమాట స్కిల్స్. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా మనం ఆల్రెడీ ఫ్రెషర్ కాబట్టి ఒక్కసారి మీరు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇంక ఇవేమీ అక్కర్లా, ఎత్తిపడేసేయచ్చు ప్రాజెక్ట్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఫ్రెషర్ కాబట్టి సో ప్రాజెక్ట్ వర్క్, ఇన్స్ట్రుమెంటేషన్, కాన్ఫరెన్సెస్ ఇలాగా ఇదన్నమాట. సో ల్యాగ్ చేయకుండా నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే సో మీరు నెక్స్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు అనమాట. Thank you for watching.